బ్యాక్టీరియా వైరస్ గాల్లో ఉంటుంది. మరి ఎవరు ఏ స్టూడెంట్ అయితే వచ్చిందో వాళ్ళు నుంచి వచ్చే కంటి నుంచి వచ్చే ద్రవాలు ఉంటాయి కదా, దాని ద్వారా ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ, వైరస్ వల్ల వచ్చే కంజంక్టివిటిస్ని వైరల్ కంజంక్టివిటిస్ అంటాం. చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది ఒకరి నుంచి ఒకరికి. బ్యాక్టీరియా వల్ల వచ్చే కంజంక్టివిటీని బ్యాక్టీరియల్ కంజంక్టివిటిస్ అంటాం. లక్షణాలు ఎలా ఉంటాయి? కన్ను ఎర్రగా ఉంటాం, కన్ను నీళ్ళు కారిపోవటం, కంట్లో ఇసుకేస్తే మెరిగినట్టుగా కళ్ళు మెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కొంతమందికి రొంప వచ్చి రొంప తోటి కంజంక్టివిటిస్ వస్తుంది కండ్ల కలక. అంటే రొంప అనేది వైరస్ వల్ల వస్తుంది, ఎడుపు వైరస్ వల్ల. దాంతోపాటు ఈ వైరస్ మన కళ్ళకు కూడా ఇన్ఫెక్ట్ అయ్యి మనకి వైరల్ కంజంక్టివిటిస్ వస్తుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, కంజంక్టివిటిస్ వచ్చిన వాళ్ళు ఒకరు ఉన్నారు అనుకుందాం ఉదాహరణకి. వాళ్ళు ఈ చేతితోటి ఈ కళ్ళు తుడుచుకోవటం వల్లనే కంట్లో ఉండే గడ్డి అవనివ్వండి లేదా పస్సు అవనివ్వండి, అది ఏ పలకో బాగారు అనుకుందాం, లేదా వేరే వాళ్ళు బుక్స్ ముట్టుకున్నారు అనుకుందాం, వాళ్ళకి ఆటోమేటిక్గా బుక్స్ ముట్టుకుంటారు. వాళ్ళ చేతుల ద్వారా వాళ్ళు మళ్ళీ ఏదో కళ్ళలో తాగడం వల్ల వాళ్ళకి వచ్చేస్తారు. అలాగే ఒకరికి ఇంట్లో ఒకరికి వస్తే ఇంట్లో అంతా వచ్చేస్తుంది ఇది కంజంక్టివిటిస్. ఎట్లా వాళ్ళ యొక్క ఇప్పుడు ఒక పర్సన్కి ఇంట్లో వచ్చింది అనుకుందాం, వాళ్ళ కర్చీఫ్లు కానీ టవల్స్ కానీ సోప్స్ కానీ వేరే వాళ్ళు పెట్టుకుంటారు కదా, ఆటోమేటిక్గా వాళ్ళకి స్ప్రెడ్ అయిపోతుంది. వాళ్ళకి మళ్ళీ కళ్ళు ఎరుపు నీళ్ళు కావటం ఎక్కడ చూడకపోవటం ఈ లక్షణాలన్నీ ఉంటాయి. కన్ను దురద రావడం, ఇసుకేసినట్టు పెరగడం ఇవన్నీ ఉంటాయి. అందుకని కర్ణకాలకు వచ్చినప్పుడు సాధ్యమైన మట్టుకి వాళ్ళు స్కూలు పర్మిషన్ అడిగి మ్యాచర్ని ఇంట్లో ఉండటం బెటర్. అదే వారం రోజులు ఉంటుంది ఇది కళ్ళక అనేది. దాని ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమో వారం రోజులు అనమాట. ఆ వారం రోజులు తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. కానీ అది వచ్చినప్పుడు దాంట్లో పసరు వేయడం, నాటు వైద్యాలు ఇవి చేయకూడదు. వాళ్ళు శుభ్రంగా రోజు కడుక్కోవాలి, డాక్టర్ చూపించుకోవాలి, కంటి డాక్టర్కి. మేము డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన ఐ డ్రాప్స్ మాత్రమే కంట్లో వేసుకోవాలి. అది రోజుకి 3 సార్లు వేసుకోమన్నా 6 సార్లు వేసుకోమన్నా డ్రాప్స్ వేసుకోవాలి. తర్వాత ఏంటంటే మీ కర్చీఫ్లు జాగ్రత్తగా రోజు శుభ్రం చేసుకోవాలి. అలా